హాయ్ అండి. మనం ఈజీగా ఒక స్వీట్ తినాలంటే మనకు గుర్తుకొచ్చేది రవా కేసరి. రవా కేసరి ఎలా చేయాలంటే నేను మీకు ఈజీగా చెప్పి చూపిస్తాను. ఫస్ట్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నెయ్యి వేసుకుని దాంట్లో కిస్మిస్ కాజు అన్నీ వేసి వేయించుకుని దాంట్లో ఒక గ్లాసు రవ్వని వేసి మాడక మంచిగా వేయించుకోవాలి. నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. రవ్వని వేసి బాగా దూరగా వేయించుకుని రవ్వ కొంచెం వాసన రావాలి కానీ మాడిపోకూడదు. మంచిగా రవ్వ వేగితేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెం మంచిగా వేయించుకోండి, మనకు టేస్ట్ రావాలి కదా, అందుకోసమే ఈజీగా వస్తుంది. ఒక గ్లాసు రవ్వ వేసుకోండి. ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే ఒక గ్లాసు షుగర్ తీసుకోండి. 3 గ్లాసు వాటర్ తీసుకోండి. ఇప్పుడు రవ్వ వేగినాయి, రవ్వని పక్కకు పెట్టేసుకోండి. ఒక గ్లాసు రవ్వకు 3 గ్లాసు వాటరు ఇక్కడ కాగబెట్టిన అవి తీసి దీంట్లో పోసుకోండి, తొందరగా అయిపోతుంది. మసులుతున్నాయి. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇప్పుడు నీళ్ళు బాగా మసులుతున్నాయి. స్లోగా పెట్టుకొని ఈ రవ్వని వేసి బాగా కలిపేసేయండి. రవ్వ వేసేటప్పుడు పొయ్యి కొంచెం సిమ్ములుగా ఉండాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో పెట్టేసుకోవాలి, బాగా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు బాగా దగ్గరకు పడి మంచిగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక గ్లాసు రవ్వకు ఒక గ్లాస్ షుగర్ వేసేసుకోండి, బాగా కలుపుకోండి. ఇది కొంచెం దగ్గరకు పడుతుంది. ఇప్పుడు మనము దీంట్లో ఒక 1/2 గ్లాసు నెయ్యి పోసుకోవాలండి. అవి స్లోగాని మార్చుకోవాలి. నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనము ఇట్లా మన డ్రై ఫ్రూట్స్ వేయించినాం కదా, అది వేసేయాలి. కడాయిలో పట్టాక మంచిగా వచ్చాయి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన ఈజీ సింపుల్ మన రవా కేసరి రెడీ అండి. ఇక్కడ మన దేవుడు కూడా సింపుల్గా పెట్టుకోవచ్చు. పిల్లలు ఏమన్నా స్వీట్ కావాలని అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవరైనా గెస్ట్ వస్తే కూడా మనం చేసి ఇవ్వచ్చు. ఓకే, రెడీ అయిందండి మన ఇదిగోండి. Thanks for watching. Thank you.